తెలంగాణ స్థానిక ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ సీరియస్గా ఉన్నారా? నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారా? ఫలితాల తీరుపై పలు జిల్లాల నాయకులకు పీసీసీ చీఫ్ క్లాస్ తీసుకున్నారా? రానున్న ఎన్నికలపై ఎమ్మెల్యేలకు మహేష్ గౌడ్ ఇచ్చిన సూచనలు ఏంటి? వాచ్ ది స్టోరీ. పూర్తయిన 2 దశల పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. వచ్చిన ఫలితాలపై పైకి సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ అంతర్గతంగా ఎమ్మెల్యేలపై ఫైర్ అయినట్లు సమాచారం. తాము అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో పీసీసీ చీఫ్ పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి సీరియస్ అయినట్లు సమాచారం. తొలి దశలో 67%, రెండో దశలో 55%కి పైగా సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారు విజయం సాధించారు. అయితే 90% కాంగ్రెస్ మద్దతుదారుల్ని గెలిపించుకోవాలన్న లక్ష్యం రీచ్ కాకపోవడం కాంగ్రెస్ పెద్దల అసంతృప్తికి కారణమైంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది. రైతు రుణమాఫీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం వరకు అమలైన పథకాలు కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తాయని ఆశించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు సైతం కాంగ్రెస్ ఘన విజయానికి బాటలు వేస్తాయని భావించారు. అయితే అనుకున్న లక్ష్యం చేరకపోవడం పీసీసీ చీఫ్ కోపానికి కారణమైందని అంటున్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ పంచాయతీలు ఇప్పుడు ఓడిపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ మంచి స్థానాలే సాధించింది. మొదటి ఫేజీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 27%కి పైగా, రెండో దశలో 29% స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని గులాబీ నేతలు చెబుతున్నారు. పలు చోట్ల కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పలేదు. రెబెల్స్ గెలిచి కాంగ్రెస్ పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. దీంతో గెలిచే అభ్యర్థులకు కాకుండా ఓడిపోయే వారికి అవకాశమిచ్చారని పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ లోకల్ నేతలకు క్లాస్ పీకినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ నేతలకు కలిసి వచ్చిందని, దాంట్లో కాంగ్రెస్ విఫలమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లోనే సర్పంచ్ స్థానాలను గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు పార్టీలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల సొంత గ్రామంలోనే కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోవడం పట్ల పీసీసీ చీఫ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మొదటి దశ తరువాత పీసీసీ చీఫ్ క్లాస్ పీకినా రెండో దశలో మరిన్ని తగ్గాయి. మరి మూడో దశలో కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన వారు ఎంతమంది నెగ్గుతారో చూడాలి.